ఓం విఘ్నేశ్వరాయ నమః. మాఘపురాణము 4వ అధ్యాయము. కుచ్చేరుని వృత్తాంతము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతము దిలీపునికి వివరించిన తర్వాత మాఘమాస మహత్యాన్ని గురించి వశిష్ఠుడు ఇంకా తిరిగి ఇలా చెప్పాడు. పూర్వకాలమున కుచ్చేరుడనే పేరుగల విప్రుడొకడు ఉండేవాడు. అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడతాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారునికి 5వ ఏడు రాగానే వారు ఉపనయనం చేస్తారు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించటము, విద్యాభ్యాసము యందు శ్రద్ధ చూపటము, నీతి నియమాలు పాటించటము, దైవకార్యాల యందు భక్తి కలిగి ఉండటము మొదలైన అనేక కార్యాలను చేస్తూ సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు. ఇలా కొంతకాలము గడుస్తుంది. ఆ బ్రాహ్మణ బాలునికి యుక్త వయసు వస్తుంది. అతడికి దేశాటనకు పోవాలననే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరతాడు. అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చేటప్పటికి కావేరీ నదీ తీరానికి చేరుకుంటాడు. నా పుణ్యఫలం కొద్దీ ఈ మాఘమాసములో కావేరీ స్నానయోగం లభించింది, ఇది నా భాగ్యము అని విప్రయువకుడు సంతృప్తి చెందుతాడు. మాఘమాసం అంతా ఇక్కడే ఉండి అధిక ఫలాన్ని సంపాదిస్తాను అని మనసులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ విధంగా నదీ తీరంలో 3 సంవత్సరాలుండి అత్యధిక పుణ్యఫలాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత అన్ని కోరికలు సంపాదించటానికి ఘోర తపస్సు చేయాలని ఆ సమీపంలోనే ఒక పర్వతంపై తపస్సు చేసుకోవాలి అనుకుంటాడు. అలా కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనసుతోనూ తపస్సు చేస్తాడు. అతని యొక్క దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంకుచక్ర గదాధరుడే కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూస్తాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారము చేసి అనేక రీతులుగా స్తోత్రం చేస్తాడు. ఇలా స్తుతించిన బ్రాహ్మణ యువకుని భక్తిభావానికి శ్రీహరి చాలా సంతోషాన్ని చెంది ఆశీర్వదించి అతనితో ఇలా పలుకుతాడు. ఓ విప్రకుమార, నువ్వు భక్తి ప్రభావంతో నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. నువ్వు అనేక పర్యాయాలు మాఘమాసంలో నది స్నానం చేసి తపస్సు చేసేవారు కూడా పొందని మాఘమాస పుణ్యఫలాన్ని పొందావు. అందుచేతనే నీపైన నాకు గాఢానురాగం కలిగింది. అందువలన నీకేం కావాలో కోరుకో, నీ కోరిక నెరవేరుస్తాను అంటాడు. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ, నీ దివ్య దర్శనము వలన నా జన్మ తరించింది. నిన్ను చూసింది మొదలు ఇక నాకు ఏ సుఖాలు కోరటానికి మనసు అంగీకరించటం లేదు. మనుషులు ఏ మహాభాగ్యం కోసం జీవితాంతం వరకు దీక్ష వహిస్తారో అట్టి మహద్భాగ్యము నాకు ఇప్పుడే కలిగింది. అలాంటప్పుడు ఇంకొక కోరిక నేను ఎలా కోరతాను? నాకు ఇంకేమీ అవసరం లేదు. మీ దివ్య దర్శనము నాకు ఎలా కనిపించిందో అలాగే అన్ని వేళల యందు ఈ స్థలమందు భక్తులకు కూడా దర్శనమిస్తూ ఉండాలి. ఇదే నా కోరిక అని ప్రార్థిస్తాడు. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి అప్పటి నుంచి అక్కడే ఉండిపోతాడు. కొంతకాలానికి తల్లిదండ్రులను చూడడానికి తన గ్రామానికి వెళ్తాడు. చాలా దినాలకు కుమారుడు వచ్చాడని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడుగుతారు. మాఘపురాణము 4వ అధ్యాయము సంపూర్ణం.